హలో ఎవరివన్, ఈరోజు అయితే మేము మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. ఏటుకోనకని వెళ్తాను. నేను షూ ఇచ్చాం కదా, షూ తీసుకుని వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే మార్కెట్ మొత్తం చూపిస్తాం. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ మార్కెట్ ఎలా ఉంటుందని చూపిస్తాం మీకు. ఇంకో మన వాళ్ళు అందరూ వచ్చారు. ఉండే బ్యారక్లో ఇదిగో గ్రీన్ కలర్ కనిపిస్తుంది, అదే మా బ్యారక్. ఆ పక్కనే ఉంది ఇదిగో బ్రహ్మపుత్ర ఉన్నది. బ్రహ్మపుత్ర అనేది పాయ ఒక పిల్ల కాలం లాంటిది ప్రవహిస్తుంది అక్కడ. చూడండి, ఇంకా మీకు దిరాంగ్ మొత్తం చూపిస్తాం. దిరాంగ్ సగం ఒక 80% ఇదే దిరాంగ్, ఇంకేం ఉండదు. చూపిస్తారు పదండి మిగతా అంతా. వెహికల్స్ చూడండి, వెహికల్స్ ఏంటంటే ఇక్కడ మైలేజ్తో సంబంధం ఉండదు. ఇదంతా పికప్ ఉండాలి. ఏ వెహికల్ అయినా సరే ఎక్స్పెన్సివ్ అయి ఉండాలి. మంచి పికప్ వచ్చే బండ్లు అయితేనే ఉంటాయి. నార్మల్ వెహికల్ అయితే ఇక్కడ అసలు యూజ్లెస్ అవి. ఎందుకంటే హిల్ ఏరియా కదా, ఎక్కడానికైనా దిగడానికైనా సరే పికప్ ఉన్న బండ్లే అవసరం. స్కూటీలు చూడండి, చాలా ఎక్స్పెన్సివ్ స్కూటీస్ ఇవి. చూడండి స్కూటీలు నార్మల్గా మనం ఇక్కడ ఉంటాయి కదా, హీరో హోండా అలాంటి వాటిల్లో తీసుకుంటే మరి ఇంకా తిన్నట్ట పని. 80,000 90,000 స్కూటీలు ఇవే అసలు ఉపయోగపడవయ్యి. పై కొండలు ఎక్కాలంటే ఇది కొండలు కావు, ఇవి పర్వతాలు అని అనుకోవాలి. ఆ పర్వతాలు ఎక్కాలంటే కూడా మనకి పికప్ ఉన్న వెహికల్సే కావాలి. ఆ వెహికల్స్ అన్నీ కూడా మంచి ఎక్స్పెన్సివ్. ఇక్కడ అన్ని ఎక్స్పెన్సివ్ వెహికల్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జిఎస్టీ అనేది ఉండదు, ఏ ట్యాక్సులు కూడా ఉండవు. అన్ని ప్రతిదీ కూడా తక్కువే రేట్లు ఇక్కడ. కాకపోతే మనకు అమ్మేటప్పుడు మాత్రం రేట్లు మాత్రం విపరీతంగా దంచేస్తారు. ఎవరైనా వెహికల్స్ గట్టు కొనుక్కుంటే ఇక్కడ కొనుక్కుంటే బెటర్ అనమాట. తక్కువ రేట్ దొరుకుతాయి మన సైడ్ కంటే. ఇక్కడ ట్యాక్సెస్ అనేవి ఉండవు కాబట్టి. ఇది దిరాంగ్లో హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ హోటల్ అంటే ఇదేను. మొత్తం వాచిపోద్ది ఇలాంటి వెహికల్ ఇలాంటి హోటల్లో స్టే చేయాలంటే. కానీ చాలామంది రిచెస్ట్ పర్సన్స్ ఇక్కడ వస్తుంటారు. ఇక్కడ టూరిస్టులు వస్తుంటారు కదా, ఇక్కడ స్టే చేసి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మన పరిస్థితి అయితే అంతంత మాత్రం కాబట్టి అలాంటి వాటిలో స్టే చేయడం అన్న కష్టం. చూడండి, చూపిస్తాను దాన్ని అంతా పూర్తిగా. దీని పేరు మండలా హోటల్. ది మండలా హోటల్ అంటే ఇది మండల టాప్ అంటారన్నమాట. ఇక్కడ హిల్ ఏరియాలో ఎక్కువ పేర్లు మండలా అని వస్తుంది. దీంట్లో స్టే చేయడం అంతా మాత్రం మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే. చూడడానికి మన కొంతమంది చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా కట్టిస్తున్న హోటల్లో ఉంటుంది. ఈ మాత్రం చిన్న హోటల్లోనే డబ్బులు సంపాదించేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ రాజస్థాన్ స్వీట్స్ అని ఉంది. జస్ట్ శాంపుల్. దీంట్లో కాస్ట్ ఎలా ఉందో తెలుసుకున్నాను. ఇది కూడా మీరు తినలేదు, జస్ట్ అందరూ చెప్పింది మీకు చెప్తున్నాను, తెలుసుకున్నాను. చేస్తాను నేను, తన వాయిస్ కట్ చేసుకుంటాను. తీసుకో. మన ఊళ్ళో 5 రూపాయలు. ఎందుకంటే ఎక్కువ కనుక జోడట్టు కూడా వస్తాం. 20 రూపాయలు నమ్ముతారు. వీడియో అయితే పార్ట్ 1 అనమాట. ఇంకా పార్ట్ 2 అనేది ఉంది. అది మొత్తం మార్కెట్ వీడియో. ఎందుకంటే వీడియో చాలా పెద్దది వచ్చింది, సో అందుకని 2 పార్ట్లుగా డివైడ్ చేశాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే రేపటి కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్. Like, share, subscribe.